సార్ నమస్తే సార్. నమస్తే సార్ మీ పేరు సార్? నా పేరు గుప్తా అండి. సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలుగా వస్తుంది. ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ప్రభుత్వ పనితీరు మనం కూటమి ప్రభుత్వం రావడానికి మనం పడిన కష్టాలు, మనం అనుకున్న అంచనాలు, ఆలోచనలు కూటమి ప్రభుత్వం చేయలేకపోతా ఉంది. ఒకటి. రెండోది, వాళ్ళు డెవలప్మెంట్ చూస్తున్నారు కానీ జరిగిన నష్టానికి వాళ్ళు ఏమి కార్యక్రమాలు చేయలేకపోతున్నారని నేను అనుకుంటున్నాను. ఒకటి. రెండోది, దుష్ట శిక్షణ జరగట్లేదండి. దుష్ట శిక్షణ జరగకపోతే అధికారులు కానీ, వర్కర్స్ కానీ, స్టాఫ్ కానీ, గవర్నమెంట్ వర్కర్స్, గవర్నమెంట్ స్టాఫ్ ఎవరు సహకరించట్లేదండి. చంద్రబాబు గారు ఎంత కార్యక్రమాలు చేద్దామని అనుకున్నా కూడా ఆయన చేయటానికి సరిగ్గా ఏ గవర్నమెంట్ ఆఫీసరు, వర్కర్స్, స్టాఫ్ ఎవరు చేయట్లేదండి. ప్రభుత్వ అధికారులు. అది చాలా బాధగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేయండి ఒక డిపార్ట్మెంట్లో చెప్తుంటే వాళ్ళు ఎవరు చేయట్లేదండి. అంటే దానికి రీజన్ ఏమనుకుంటారు? ఇంకా పాత ప్రభుత్వం వాసనలు ఇంకా ఉన్నాయండి. అది ఆ ప్రక్షాళన జరగట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకో అది విస్మరిస్తున్నారో మనకు తెలియదు కానీ అండి, అది జరగాలండి. అది జరిగితే కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాళ్ళ ఆలోచనలు చేయడానికి కూడా ఛాన్స్ ఉండదండి. అది చేయాలి. ప్రక్షాళన చేయటం అనేది జరగట్లేదు కాబట్టి వాళ్ళు పైనుంచి వచ్చిన ఏమంటారు వాటిని వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళు ఫాలో అవ్వట్లేదు. అది కనుక ఫాలో అయితే నా ఉద్దేశం డెఫినెట్గా కూటమి ప్రభుత్వం అనుకున్నది సాధించగలదండి. దుష్ట శిక్షణ చేయాలండి, ప్రక్షాళన ఈ రెండు చేయాలండి. వీళ్ళ విదేశాలకు వెళ్తున్నారు, పెట్టుబడులు చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకురావాల్సిన పథకాలకి సంబంధించిన అన్ని నిధులు తీసుకొస్తున్నారు. కానీ కార్యరూపంలోకి వచ్చేప్పటికే జరగట్లేదండి. జరగకపోవడానికంటే ప్రక్షాళన చేయలేదు. ఆ ప్రక్షాళన అనేది చేయాలండి. ఇంకా ఆ పాత ప్రభుత్వం యొక్క వాసనలు ఇంకా అక్కడ ఉన్నాయి. అవి తీసేయాలి అక్కడి నుంచి. అవి కనుక తీయకపోతే ఎంత చేసినా ఉపయోగం లేదండి. మనం అసెంబ్లీలో ఎన్ని ఆర్డర్స్ పాస్ చేసినా కూడా అది ప్రజలకు వెళ్ళలేకపోతా ఉంది. అలాంటి వాళ్ళ మీద ఎందుకని చర్యలు తీసుకోలేకపోతున్నారు? మన చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రక్షాళన చేయడానికి ఆయన మనసు ఎందుకు రావట్లా. అది ఎందుకు రావట్లేదు అనేది ఇట్స్ $1 million క్వశ్చన్. అది వారికే తెలియాలి. అంటే సార్ గతంలో ఏమన్నా ఈ గవర్నమెంట్ ఉద్యోగులు ఏమన్నా తిరగబడతారన్నా ఏమన్నా ఇలాంటిది ఏమన్నా ఉందా సార్? అలాంటి ఉండదండి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ తెలిసింది చంద్రబాబు నాయుడు గారు ఏంటి, పాత ప్రభుత్వం ఏంటి అనేది వాళ్ళకి తెలిసింది. ఎక్కడ డెవలప్మెంట్ ఉంటుంది, ఎక్కడ సంక్షేమం ఉంటుంది అనేది వాళ్ళకి తెలిసింది. బట్ పాత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులు నేను చెప్పింది ఇందాక చెప్పింది కూడా అందరూ కాదండి, మెజారిటీ ఆర్ అట్లీస్ట్ 50% అధికారులు వాళ్ళు కార్యక్రమాలు చేయలేకపోతున్నారండి. వీళ్ళు ఇచ్చే ఆర్డర్స్ వాళ్ళు క్యారీ చేయట్లేదండి. ప్రభుత్వ అధికారులు కూటమి 165 సీట్లు గెలిచి మనం అనుకున్నది సాధించలేకపోతున్నాం ఈ 9 నెలలు అనేది ఎప్పటికీ $1 million వచ్చినది. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ ఇష్యూ అండి. ఏం 50-50 కాదు మనకు వచ్చింది. 10-11 సీట్లు మనకి పోయినాయి. 165 సీట్లు వచ్చిన తర్వాత కూడా మనం అనుకున్నది సాధించలేకపోతున్నా అంటే అది నాకు చాలా బాధాకరంగా ఉందండి. నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేది నేను ఎన్నాళ్ళు ఆలోచిస్తున్నాను. మీరు వచ్చారు, చాలా సంతోషం. అది చేయాలండి. అది ప్రక్షాళన చేయకపోతే కుదరదండి. చేయాల్సిందే. దుష్ట శిక్షణ రక్షణ కాదండి, దుష్ట శిక్షణ జరగాలి. హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే అగ్రికల్చర్ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటే పైనుంచి వచ్చిన అదేంటి ఇన్స్ట్రక్షన్స్ బేస్మెంట్ వాళ్ళు ఉన్నవాళ్ళు చేయలేకపోతే ఏం చేస్తుందండి గవర్నమెంట్? వాళ్ళకి భయం ఉండట్లేదండి. ఏం చేసినా మన పని చెల్లిపోతుంది అనే ఉద్దేశంతో ఉన్నారండి. అది జరగకూడదండి. అది శిక్షణ జరగాలి. చూస్తారని చంద్రబాబు గారు అన్నారు కదా. అదేనండి నేను ఇందాక చెప్పింది కూడా అదేనండి. ఇట్స్ $1 million క్వశ్చన్. ఎందుకు ఆయన తాత్సారం చేస్తున్నారు అనేది నాకు చాలా 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 ఆశ్చర్యం అండి. అయితే దీనిలో ప్రక్షాళన జరగాలని అనుకుంటున్నారా సార్? ప్రక్షాళన జరగాలండి. ప్రక్షాళన లేకపోతే నాకు తెలిసి నాకు 73 సంవత్సరాల వయసు అండి. ప్రక్షాళన జరగకుండా జరగదు సార్. అది మనం తప్పు చేస్తుంటే ఆ తప్పుకి శిక్ష పడుతుంది అని నేను అనుకుంటే ఆ తప్పు చేయనండి. అది లేదండి. ఇప్పుడు ప్రజల్లో కానీ, అధికారుల్లో కానీ, వర్కర్స్లో కానీ, స్టాఫ్లో కానీ తప్పు చేసేస్తాం అంతే. నాకు కావాల్సింది నేను చేసేసుకుంటాను. అది పక్కన వాళ్ళకి ఇబ్బంది అవుతుందని తెలిసినా కూడా చేస్తున్నాను. ఎందుకంటే నాకు శిక్ష లేదు, శిక్ష వేయరు అసలు. కాబట్టి నేను చేస్తాను, తప్పనేది చేస్తామన్నా. సో ఇది ప్రజల్లోనే మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ రావాలి. అది ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చారు మీరు, చాలా సంతోషం. అది చంద్రబాబు నాయుడు గారు అండ్ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ గట్టిగా ఆలోచించుకొని దుష్ట శిక్షణ అన్ని డిపార్ట్మెంట్లో కనుక చెయ్యకపోతే ఈ కూటమి ఇంకో 5 ఏళ్ళు ఉన్నా కూడా మనం ఏం సాధించలేమనేది నా దృఢాభిప్రాయం.